నిన్న అందశ్రీ గారి ఆడియో వైరల్ అవుతుంది, మీరు అందరూ చూసారు. సో అందులో ఏంటంటే చాలా మంది తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కొంతమంది ఏమంటారంటే మా తెలంగాణ ఆత్మగౌరవం మీకు పాట జయ జయ తెలంగాణ, అలాంటిది దాన్ని తీసుకెళ్ళి ఒక ఆంధ్ర వ్యక్తి ఎంఎం కీరవాణి ఎవరైతే ఆయన ట్యూన్ కడుతురు అని చెప్పి చెప్తారు. సో దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. సో విద్యార్థి నాయకుడిగా కావచ్చు, లేక ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా మీరు ఎలా చూస్తారు? చూడండి, తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఎవరి సొత్తు కాదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ ఉస్మానియా కేంద్రంగా ఎంతో మంది తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే అక్కడ ఊరు వేసుకోవడం జరిగింది. అక్కడ శ్రీకాంత్ కాల్చుకొని చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అసలు తెలంగాణలో అసలు మ్యూజిక్ డైరెక్టరే లేనట్టు, అసలు మనకు మ్యూజికే రానట్టు, మనకు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, గతంలో జరిగిన ఐటీ నేనే చేసినాడు. ఇక ముందు కూడా వాళ్ళు అదే చెప్పుకోదలుచుకుంటారు, అరే మీకు మ్యూజిక్ డైరెక్టర్ లేరు అయ్యా, మీరు తెలంగాణ తెచ్చుకున్నారు కానీ మీకు తెలంగాణకు మ్యూజిక్ డైరెక్టర్ లేరు, మేము ఆ ట్యూన్ ఇచ్చినామని చెప్పుకునే చరిత్ర మీద తీసుకుంటారు. తప్పిదం చేస్తున్నారు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు. అదే అందశ్రీ గారు కూడా ఎప్పుడు ఏ స్టేజ్ల మీద చూసినా తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకునే అందశ్రీ గారు కూడా తప్పిదం చేస్తారు. ఏమంటున్నారంటే ఆడియోలో ఒక వినడం జరిగింది, ఒక డైరెక్టర్తో మాట్లాడుతూ, అవును క్యాసెట్లు చేస్తున్న వాళ్ళతో నేను ట్యూన్ చేసుకోలేను కదా, మన కీరవాణి తలదన్న ఎవడన్నా ఉంటే చెప్పు అని అంటున్నారు. అంటే తెలంగాణలో ఎంతమంది లేదండి, వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ నాటు అనే ఉన్నందుకు ఆస్కార్ వచ్చినందుకు తీసుకుంటున్నారా? నాటు పాట రాసిన చంద్రబాబు మనోడే కదా, రవి కళ్యాణ్ ఉన్నాడు కదా, అర్జున్ ఉన్నాడు కదా, ఎంతమంది లేరు? మీరు కూర్చొని మాట్లాడుకొని అంత ఆదరబాదర ఎందుకు? మీకు కూర్చొని మాట్లాడి చేసుకుంటే ఎంత. ఇప్పుడు బలగం సినిమా ఎంత ఫేమస్ అయిందండి. మీరు ఎంతో మంది చేసిన సినిమాలు ఉన్నాయి కానీ బలగం ఎంత సినిమా ఫేమస్ అయింది? ఊర్లో వేయించారు కదా, అంత టాలెంట్ ఉంది అంది తెలంగాణలో. మీరు ఎందుకు గుర్తిస్తున్నారు? సేమ్ చరిత్ర తప్పిదం కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఈ తప్పిదం చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని ఊకునేది లేదు. ఇక ముందు కూడా దీన్ని ఇదే చేస్తారు. ఇప్పుడు ఊకుంటే నెక్స్ట్ కూడా దానికి సంస్కృతిని కూడా మారుస్తారు. ఇప్పుడు బోనాలు ఉన్నాయి, బోనాలు తీసుకొని సంక్రాంతి లాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే మీ ఇష్టమా? రాజ్యమా? రాజ్యం వస్తే మీరు ఏమైనా చేస్తారా? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నారా? మేము ఉస్మానియా విద్యార్థులుగా, మేము తెలంగాణ విద్యార్థి పోరాట యోధులుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా ఎవరైనా శంకిస్తే దాని ఆత్మగౌరవాన్ని ఎవరైనా ఆంధ్రుల కాళ్ళకాడ దానికి తాకట్టు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం. అందశ్రీ గారు ఎప్పుడు అంటారు, నన్ను అవమానించరు, ఏ సభలో పోయినా అవమానించారని గట్టిగా చెప్తారు. అసలు మీరు తెలిసిన ఇంత పెద్ద వ్యక్తి, మిమ్మల్ని గౌరవించుకుంటాము. మీరు రేవంత్ రెడ్డి గారిని గౌరవించుకుంటాము, అదేవిధంగా సేమ్ టైం అందశ్రీ గారిని గౌరవించుకుంటాం. మీరంటే మాకు చాలా ప్రేమ ఉంది. జనవరి 3, 2011లో లక్షలాది విద్యార్థి గర్జన ఇక్కడ జరిగినప్పుడు లక్షలాది ప్రజలు ఇక్కడ పాట ఓన్ ట్యూన్తోనే కదా ఇంత దాని ఆ పాటతోనే కదా హైప్ వచ్చింది, ఆ పాటతోనే కదా సకల జన్మ సమయంలో హైప్ వచ్చింది. అసలు తెలంగాణ అంటే జయ జయ తెలంగాణ జనని వికతనంతోనే కదా ఇంత పెద్ద వచ్చింది. మార్చినప్పుడు మీరు తెలంగాణకు ఎందుకు చేసి ఇవ్వరు? వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళతో చేయొచ్చు. చంద్రబాబు గారితో ఉన్నగా వాళ్ళ చర్చ జరపాలి కదా. మీకు మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రుని దగ్గర పెత్తనం పెట్టి ఆంధ్రుని కాళ్ళకాడ పెట్టాల్సింది ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత చెప్పుకుంటారు, అరే మీకు ట్యూన్ చేయడానికి మీకు మ్యూజిక్ డైరెక్టర్ లేరా నాయన, మీకు మేమిచ్చినాం రా నాయన అని చెప్పుకుంటారు. అంటే చరిత్ర ఏంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చరిత్ర పూటలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆంధ్రను పెద్దదనం పెట్టాలనుకుంటున్నారా? ఆంధ్ర వద్దనే కదా మేము తీసుకొచ్చింది తెలంగాణ. కానీ మీరు ఆంధ్రను పెద్దదనం పెట్టిండ్రు. అదే వందే మాత్రం శ్రీనివాస్ గారితో పెట్టించండి, మేము స్వాగతిస్తాం. చంద్రబాబు గారితో చర్చించండి, మేము స్వాగతిస్తాం. రవి కళ్యాణ్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, ప్రేమ్ రాజు గారు ఉన్నారు, చాలా డైరెక్టర్లు ఉన్నారు, వేణు గారు ఉన్నారు. అలా అందరితో కూర్చొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతోని సినిమా రంగానికి తగిన పెద్దలతో చర్చించండి. తెలంగాణ వాళ్ళతోని డప్పు గజ్జలు ఉన్నాయి కదా, వాళ్ళతో చేసి ఆ రీతిలో దాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నారు, చేయండి, వద్దని అంటలే. కానీ ఒరిజినల్ ట్యూనే ఉండాలి, అది ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి నాయకులుగా మీకు హెచ్చరిస్తున్నాం, దాన్ని బైకాట్ చేస్తాం, ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని మీకు ఈ సందర్భంగా విద్యార్థుల హెచ్చరిస్తున్నాం.